బిగ్ టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నా పేరు నల్లాల్ రాజేందర్, కాంగ్రెస్ నాయకుడిని, గంగాధర మండలం కురికెల గ్రామం మాది. అలాగే తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు మన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. మా కురికెల గ్రామంలో, మా గంగాధర మండలంలో చాలా స్పందన వస్తుంది. అర్హులైన నిరుపేదలందరూ కూడా ప్రభుత్వం చాలా బాగా చేస్తుందని చెప్పేసి, మంచి కార్యక్రమం తీసుకుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే గత 10 సంవత్సరాల నుండి మా బొమ్మలమ్మ గుట్ట ఇది దేశవ్యాప్తంగా ప్రాముఖ్యం సంతరించుకున్న బొమ్మలమ్మ గుట్ట అభివృద్ధి చేయడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. ఎందుకంటే అక్కడ ఉన్న లిపి వల్లనే మన తెలుగు భాషకు అధికార భాషగా గుర్తింపు రావడం జరిగింది. అలాంటి చరిత్రాత్మకమైన బొమ్మలమ్మ గుట్టను గత ప్రభుత్వం నిర్లక్ష్యం గురి చేసింది. ఎన్నికల సమయంలో మా ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యం గారు బొమ్మలమ్మ గుట్ట అభివృద్ధి మరియు కురికెల చెరువును, పాత చెరువును మినీ ట్యాంక్ బండ్గా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అవి కూడా ఆ కార్యక్రమము కూడా తొందరనే స్టార్ట్ అవుతున్నాయి. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మా ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు, తెలంగాణ ప్రజానికానికి ఒక ప్రభుత్వ విప్పిగా, ధర్మపురి శాసనసభ్యుడిగా మా బిగ్ టీవీ ఛానల్ ద్వారా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే సోనియమ్మ తల్లి, రాహుల్ గాంధీ ఆలోచన 6 గ్యారంటీ పథకాలు మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచార భాగంలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీ పథకాలు, మొదటి గ్యారంటీ పథకాల రూపంలో 2 పథకాలు అమలవుతున్నాయి. ఒకటేమో మహిళలకు ఉచిత బస్ సౌకర్యము, రెండోది 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ బీమా పథకాన్ని అమలవుతుంది. మరి మిగతా 5 గ్యారంటీ పథకాలు 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు మా ధర్మపురి నియోజకవర్గం జగిత్యాల జిల్లా లోపల ప్రజా పరిపాలన అంటే ప్రజల వద్దకే అధికారులు పోయేసి ఆ గ్రామ పంచాయతీల గ్రామ చావడి దగ్గర అప్లికేషన్స్ తీసుకొని, ఎవరైతే అర్హత ఉన్న వాళ్ళందరి అప్లికేషన్లు తీసుకొని 6వ తారీఖు వరకు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఈ 5 గ్యారంటీ పథకాలకు అప్లికేషన్ గ్రామ సెక్రటరీ మొదలు పెడితే జిల్లా కలెక్టర్ గారి యొక్క పర్యవేక్షణలో ప్రజాప్రతినిధులుగా, స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, శాసనసభ్యుడిగా మేము అందరం కానీ మరి ఆ యొక్క అప్లికేషన్ తీసుకుని ప్రభుత్వ ఆదేశానుసారంగా 100 రోజుల లోపల 5 గ్యారంటీ పథకాలు 100% ఆ దేవుడు లక్ష్మణస్వామి ఆశీస్సులతోని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తారని పూర్తి నమ్మకం, విశ్వాసం మాకున్నదనే విషయం తెలియదు. ముఖ్యమంత్రి పరిపాలన ధోరణి ఏ విధంగా ఉందంటే, వారి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు తీసుకున్న 48 గంటల లోపలనే మొదటి గ్యారంటీ పథకాన్ని అమలు చేసిండు, ప్రమాణ స్వీకారం చేసిండు, ఫైల్పై సంతకం పెట్టిండు. మా మహిళా సోదరిమణులు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని ఇవ్వడం జరిగింది. రెండవది, ఆరోగ్యపరంగా ఎవరికి ఇబ్బంది అయినా 10 లక్షల వరకు ఆరోగ్య బీమా ఫైల్ మీద సంతకం పెట్టిండు. అదేవిధంగా ఇరిగేషన్ సంబంధించినటువంటి దాని మీద మేడిగడ్డ మీద మా గౌరవ 4 గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు ఆ మేడిగడ్డ దగ్గర ఆ కాళేశ్వరం యొక్క దోపిడీ మీద జరిగిన నష్టాన్ని విషయంలో కూడా ప్రత్యేకంగా చూడడం జరిగింది. మరి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమంత్రిగా సాదాసీదాగా ఏ ఆర్భాటం లేకుండా ఒక సెక్రటరేట్ నుంచి కానీ అసెంబ్లీకి వచ్చినా కానీ హైదరాబాద్ 20 సీట్లో ప్రజలకు ఇబ్బంది కాకుండా, ప్రజలు సామాన్యంగా ఏ విధంగా ప్రయాణం చేస్తారో ఆ విధంగా ప్రయాణం చేసే విధంగా ట్రాఫిక్ ఆకాంక్షలు ఎత్తివేసిండు. ఏ ఒక్క ప్రజలు కూడా ముఖ్యమంత్రి వేరు కాదు, ప్రజలు వేరు కాదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే నేను సేవకుడిగా ప్రకటించుకున్నాడు మా ముఖ్యమంత్రి గారు. మరి అదేవిధంగా మేము ఈ శాసనసభ్యుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పట్ల జిల్లాను కానీ, ధర్మపురి ప్రాంతాన్ని కానీ 100% మా రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారము ఇక్కడ ఇరిగేషన్ సంబంధించిన సాగునీరు కానీ, తాగునీరు కానీ, ప్రజలకు ఇచ్చిన 5 గ్యారంటీ పథకాలు కానీ 100% అమలు చేస్తామని నమ్మకం, విశ్వాసం మాకున్నదనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తున్నాను.